బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ షాపింగ్ కూడా వెళ్ళాము. ఇంకా ఈరోజు కంప్లీట్గా షాపింగ్తో సరిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా నేను షాపింగ్ ఏం చేశాను, ఎక్కడ వెళ్ళాను అంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. అండ్ అంతకన్నా ముందు ఈరోజు నేను స్వీట్ కార్న్ పులావ్ చేశాను. అది కూడా కొద్దిగా షూట్ చేశాను. ఇంకా క్యాప్సికమ్ ఉండింది, క్యాప్సికము ఇంకా బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసేసి ఇంకా స్వీట్ కార్న్ ఉన్నాయి. ఇంకా బాయిల్ చేయలేదు, డైరెక్టే వేసేసాను. అవసరం లేదు, మనకి రైస్తో పాటు కుక్ అయిపోతుంది. స్వీట్ కార్న్ కొంచెం లేతగా ఉంటాయి కదా, ఫ్రెష్గా ఇంకా ఈజీగా కుక్ అయిపోతుంది. నేను కుక్కర్లో చేశాను. ఇంకా దీనికోసం రైస్ ముందుగానే నానబెట్టేశాను. అంటే ఇంతకు ముందు చూపించాను ఒకసారి. ఇంకా బాగుంటుంది స్వీట్ కార్న్ ఉంటే. నేనైతే ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను. అయితే వాటరు ఇంకా మిల్క్ సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసేసాను. ఇంకా అలా మిల్క్ వేసేసి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, చాలా టేస్టీగా. తర్వాత దీంట్లో కొద్దిగా కస్తూరి మెతి కూడా యాడ్ చేశాను. ఇంకా 3 విజిల్స్ పెట్టేస్తే ఇంకా స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయినట్టే. ఇంకా ఇది చేసేసి దీనికి రైతా చేశాను అండ్ ఎగ్ కర్రీ కూడా చేశాను. ఇంకా డిఫరెంట్ కాంబినేషన్లో ఇలా కుక్ చేశాను. చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకా మిల్క్ యాడ్ చేసేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. మిల్క్ ఇష్టం లేకపోతే వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, బట్ చాలా బాగుంటుంది మిల్క్ యాడ్ చేసేస్తే. ఇంకా ఇలా స్వీట్ కార్న్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేను రఘు ఇంకా స్టార్ట్ అయిపోయాము షాపింగ్ అని. యాక్చువల్గా గ్రాసరీ షాపింగ్ అవసరం ఉండింది, ఇంకా రఘుదేమో క్లాతింగ్. సో ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు టైం కుదిరింది, తీసుకెళ్తున్నాడు. ధీరన్ యోధ వాళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్ళారనే మేము వచ్చాము యాక్చువల్గా. ఇంకా ఫస్ట్ వచ్చేసి సెంట్రల్, గచ్చిబౌలి సెంట్రల్కి వచ్చాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము. యాక్చువల్గా నాకైతే ఏం ప్లాన్ లేదు తీసుకుందామని, రఘు తీసుకుంటాడు. సో నేను అలా చూద్దాంలే, ఒకవేళ నచ్చితే చూద్దామని వెళ్తున్నాను. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో లేడీస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాను. ఇంకా నన్ను అలా వదిలేసి రఘు వెళ్ళిపోయాడు పైనకి తను షాపింగ్ చేయడానికని. ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టారో చూసారా. పైన తలకి అలా పగిడిలాగా పెట్టేసి చాలా బాగా అనిపించింది. ఇంకా అలా చూస్తున్నాను. ఇంకా ఆఫర్స్ అయితే అంతగా ఏం లేవు, కొన్నిటిపైన ఉన్నాయి, అన్నిటిపైన అయితే లేదు. మామూలుగా సెంట్రల్లో ఉంటుంది కదా, ఫ్లాట్ 40, ఫ్లాట్ 50. ఇప్పుడైతే అలా ఏం లేదు. సమయంతో షాప్ చేస్తే ఇంత ఆఫరు నేను కరెక్ట్గా చూడలేదు. అంటే నేనేం తీసుకునే ప్లాన్ లేదు కదా, ఇంకేం చూడలేదు. తర్వాత తీసుకుంటానులే అనుకొని ఇప్పుడు జస్ట్ చూస్తున్నాను అంతే, ఏమైనా న్యూ స్టాక్ ఏమైనా ఉండిందా అని.
ఇంకా అలా చూస్తూ వెళ్తున్నాను. అలా చూసేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చాను. ఇంతసేపు అయినా రఘు కాల్ చేయలేదు. ఇంక ఇక్కడే ఉంటాడు కదా చూద్దామని వచ్చాను. ఇంకా తను షాపింగ్ చేస్తానని చెప్పాడు, ఆల్రెడీ చేస్తున్నాడేమో అని చెప్పేసి వచ్చేసాను నేను. ఇంకా తను బిజీలో ఉంటుంటాడు, అందుకనే కాల్ చేయలేదు. మామూలుగా అయితే చేస్తాడు, ఏదైనా తీసుకున్నావా అలా అని. ఇంక ఈరోజు అసలు కాల్ చేయలేదు ఇప్పటి వరకు. ఇంకా తను బిజీలో ఉన్నట్టున్నాడు, అందుకని నేను వచ్చాను. ఇంక ఇక్కడ కనిపించాడు. ఇంకా నేను వచ్చేసరికి సగం సెలెక్ట్ చేసేసుకున్నాడు, ట్రైల్ వేసేసుకొని ఇంకా షాపింగ్ చేస్తూ ఉన్నాడు. నేను వచ్చాక ట్రాక్ ప్యాంట్స్ అలాంటివి తీసుకున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా రఘు షాపింగ్ కూడా. బాగుంది రఘు, ఇది వైట్ బాగుంది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్. బ్లూ అనిపిస్తుందా? బాగుంది ఇది కూడా. వైట్ అదేంటి లైట్ కలర్ వేసుకుంటే, దగ్గర యాష్ కలర్ ఉంది కదా, అది వేసుకుంటే ఓకే. చూద్దాం, ఆ సింబల్ షైనింగ్ వస్తుంది. రఘు తీసుకున్నాయన్నీ ట్రైల్ వేస్తుంటే మామూలుగా పిక్ తీస్తాను, తర్వాత ఎలా ఉన్నాయి చూసుకుంటాం కదా. నేను అలా పిక్ తీస్తున్నాను అనుకున్నాను, బట్ వీడియో తీసి పెట్టేస్తున్నాను ఇలా. ఇంకా టీషర్ట్స్ ట్రాక్ ప్యాంట్స్ నేను వెళ్ళాక తీసుకున్నాడు. మిగతా అయితే ఆల్రెడీ పర్చేస్ చేసినట్టున్నాడు, బాగానే వేసాడు. ఇంకా బిల్లింగ్ చేసేసుకొని బయటికి వెళ్ళాలి. సో మా రఘు షాపింగ్ అయిపోయింది. ఇంకా నాది ఉంది కదా, నాదేం షాపింగ్ అంటే గ్రాసరీ చెప్పాను కదా. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఇంకా చాలా తీసుకునేది ఉంది. ఇంకా ఇక్కడికి వస్తే ఏఎంబీకి దాంతోపాటు మిగతా ఏమైనా తీసుకోవచ్చు. కింద స్పార్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్దామని. మామూలుగా ఇటు వస్తే అక్కడే తీసుకుంటాను, దాంట్లో వెజిటేబుల్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంకొకే దగ్గర అన్నీ దొరికేస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇక్కడే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా వచ్చేసాము ఏఎంబీకి. బట్ రాగానే అయితే ఫస్ట్ మెక్డొనాల్డ్స్. నేనైతే నిజంగా ఇలానే చేస్తాను, కొంచెం ఆకలిగా అనిపించింది. ఇంకా కొంచెం తిన్న తర్వాత కొంచెం కూల్ అయ్యి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత షాపింగ్ స్టార్ట్ చేస్తాను. అసలు ఏంది ఎంత కలకల్లాడుతూ ఉందో తెలుసా. స్టార్టింగ్ అప్పట్లో ఎలా ఉండేది ఆల్మోస్ట్ అలానే, కొంచెం అంతలా లేదు. బట్ మేము లాక్డౌన్ అప్పటి నుంచి ఒక 2-3 టైమ్స్ వచ్చి ఉంటాము. బట్ ఈరోజు అయితే చాలా రష్ ఉంది. ఎంత అంటే మెక్డొనాల్డ్స్ ముందు లైన్ ఉండింది, అంత రష్ ఉండింది. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది. మామూలుగా నార్మల్ డే లాగా ఉండింది, బట్ అందరూ మాస్క్లు వేసుకొని శానిటైజ్ చేస్తూ జాగ్రత్తగానే ఉంటున్నారు. ఇంకా ఓపెన్ అయిపోయింది అనమాట. థియేటర్స్ కూడా నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతాయంట. ఇంకా ఇప్పుడే రష్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏఎంబీలో. యాక్చువల్గా ఇది థియేటర్స్ వచ్చేసి ఏఎంబి మహేష్ బాబుది. బట్ ఈ మాల్ పేరు వచ్చి సారథ్ సిటీ క్యాపిటల్ మాల్. బట్ అలా ఎవ్వరు అనరు, అన్న ఒకవేళ గుర్తుపట్టారేమో తెలుసు. బట్ అంత లెంతీగా ఉంది కదా, అందరూ ఏఎంబి అంటారు. ఇంకా అలా అలవాటు. బట్ మాల్స్ మాత్రమే ఏఎంబి. ఇంకా కాంప్లెక్స్ మొత్తం వచ్చేసి సారథ్ సిటీ క్యాపిటల్ మాలే. ఇంకా అలా అలవాటు అయిపోయింది. చూసారా ఎంత కలకలాడుతూ ఉంది ఫుడ్ కోర్ట్. ఇంకా కొత్త స్టాల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కొన్ని అయితే. ఇంకా స్టఫ్ వచ్చేసింది.
తినేసి అలా రౌండ్ వేయాలి. ఫస్ట్ అయితే పైనకి వెళ్ళేసి ఆ తర్వాత స్పాల్రోకి వెళ్దామని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారా ఏఎంబి సినిమాస్, అసలు ఎంత ఖాళీగా ఉండిందో కదా. ఇంకా ఈ ఛాన్స్ కూడా తొందరలో పోతుంది. ఇంకా థియేటర్స్ కూడా ఓపెన్ అయిపోతాయంట నెక్స్ట్ వీక్లో చెప్పారు. ఇంకా ఇది కూడా కలకలాడుతూ ఉంది. అక్కడ నుంచి ఇలా స్టాల్స్ ఉంటాయి కదా ఇక్కడ అన్నీ, ది బజార్ అని చెప్పేసి అక్కడ షాపింగ్ చేయడానికని వెళ్తున్నాను. स्टमक माइंड फ्रेश माउथ फ्रेशनर के लिए अच्छा पड़ता है। वो आप 1 ईयर तक स्टोरेज कर सकते हो, कोई खराब होने वाला आइटम नहीं है। कहीं पार्टी जा रहे, मूवी जा रहे, कार में जा रहे, कहीं भी जा रहे हैं, आप खा के गए तो अच्छा माउथ फ्रेश होगा। ये तुलसी पत्ते के पान है, आपको पेट स्टमक कूल के लिए बहुत अच्छा पड़ेगा। जब स्टमक कूल कर रखेगा तो आपको डाइजेशन अच्छा होगा, हेल्थ के लिए अच्छा होगा। तुलसी पान ऐसे आंवला में देखो प्योर हनी आंवला है। ये विटामिन सी के लिए बहुत बेटर पड़ता है, आंखों के लिए, बालों के लिए, हेल्थ के लिए बहुत बेटर पड़ता है। आप मॉर्निंग में 2 पीस 3 पीस खाएंगे बहुत अच्छा पड़ेगा हेल्थ के लिए। प्योर हनी है। ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. सौंफ में देखो ये मिक्स है फ्लैक्स सीड्स, इसमें धनिया दाल, कोकोनट, हरी पत्ती, सौंफ, चूड़ी, फ्लैक्स तिल है। ये हार्ट, बीपी, कोलेस्ट्रॉल, माउथ फ्रेशनर, बॉडी मेंटेन, डाइजेस्टिव, डायबिटीज, शुगर पेशेंट के लिए बहुत बेटर होता है। పైనకి వెళ్ళి అలా అలా చూస్తూ కొంచెం కొంచెం షాపింగ్ చేస్తూ ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసాము. చూస్తున్నారా ఎంత రష్. మళ్ళీ లైటింగ్స్ అన్నీ ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇలా లైటింగ్స్ కూడా లేవు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయ్యాయి కదా, కలకల్లాడుతూ లైటింగ్స్తో కూడా చాలా గ్లో వచ్చేసింది. ఇంకా స్పార్క్ వచ్చేసాము. స్పార్లోకి వెళ్ళాలి, అక్కడ చాలా టైం పడుతుంది. చాలా లిస్టే ఉంది తీసుకోవాల్సినవి. ఇంకా స్పాలో షాపింగ్ చేసేసిన తర్వాత ఇంకా ఏం చేయాలా అప్పుడు ఆలోచిద్దామని ఇప్పుడైతే షాపింగ్ చేస్తున్నాం. ఇంకా మెయిన్ వచ్చింది వీటి కోసమే కదా, ఇంక ఇదైతే స్టార్ట్ చేసేస్తున్నాము. చాలా సామాన్ కదా. ఎందుకు పీనట్ బటర్ చెప్పిండు అజయ్. యోధాకి పీనట్ బటర్ చెప్పలేడు. యోధా అది హర్షీస్ అంత తినడేమో, అంత అంటే మంచిలే హెల్త్కి. ఇది కానీ ఉండనా పీనట్ బటర్ పైన రోజు. ఎంత కేజెస్ అది? కారుతుందా? రఘు మైనీస్ తీసుకో. రఘు మైనీస్ వెజ్. సో ఇలా షాపింగ్ అంతా చేసేసుకున్నాము. ఇంకా చివరిలో వెజిటేబుల్స్ కూడా తీసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడే తీసేసుకుంటాను. మ్యాక్సిమం ఇక్కడికే వస్తూ ఉంటాము, అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కదా అని చెప్పేసి.
ఇంక ఇలా షాపింగ్ చేస్తుంటే ఆ సంతోషమే వేరు కదా. మామూలుగా క్లాత్స్, యాక్సెసరీస్ అలాంటివి కొంటాము ఎప్పుడో, బట్ ఇంట్లో సరుకులన్నీ ఫుల్గా ఉండాలి. ఇంకా ఆ రోజైతే కొంటాము అన్నప్పుడు నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చాలా చాలా కొంటూ ఉంటాం కదా. బట్టలు అలాంటివి కొన్న సంతోషం కన్నా కుకింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో అయిపోయిన సరుకులన్నీ తీసుకున్నప్పుడే ఫుల్ హ్యాపీగా ఉంటుంది నిజంగా. నాకు కూడా అలానే ఆల్మోస్ట్ తీసుకోవాల్సిన లిస్ట్ తెచ్చాను, దానికన్నా 2 ఇంతలు ఎక్కువ తీసుకున్నాను. ఎప్పుడు ఇంతే కదా, ఇంకా మనము అలా లిస్ట్ తీసుకొస్తామా, ఇంక ఇలా సూపర్ మార్కెట్లోకి వచ్చినప్పుడు లిస్ట్ పక్కన పెడతాము. లిస్ట్లో ఉన్నాయి కాకుండా ఎక్స్ట్రాగా తీసుకుంటాము అన్నీ. ఇంకెప్పుడు ఇలానే అవుతుంటుంది. బట్ అన్నీ అవసరమే కదా, అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే ఏదో ఒకటి ఎప్పుడైనా చేయాలనిపించినప్పుడు చేసుకుంటాము. బట్ కొనడం అయితే అన్నీ కొనాలి. ఇంక ఇలా తిరుగుతూ షాపింగ్స్ అన్నీ చూస్తూ వెళ్తున్నాము, ఇంకేమైనా కొందామా అని. మాల్స్లో ఉంటే అస్సలు టైమే తెలీదు. ఇంకా లైటింగ్స్ అలా స్టాల్స్ తిరుగుతూ అలా షాపింగ్ చేస్తే అస్సలు తెలీదు. ఇంక ఈరోజంతా మాకు ఇలా అయ్యింది, అన్నీ తిరుగుతూ షాపింగ్ చేస్తూ. బట్ మొత్తానికి షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఈ వీడియో కూడా ఇంతటితోనే ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పటికే ఎక్కువైపోయి ఉంటుంది ఈ స్టాల్స్ షాపింగ్స్తోనే. ఓకే అండి, ఇంకా ఈ వీడియో ఇంతతో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.